సో హలో గైస్. సో ఎవరైతే కాంతార ట్రైలర్ రిలీజ్ ఉంది కదా, సో ఓజీ అంత డేంజర్ గా అయితే ఏం చేయలేదు. వాళ్ళు టైం కి ఇస్తాను ఇవ్వలేదు, కానీ కాంతారా వాళ్ళు అయితే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ టైం కి ఇచ్చారు. సో ట్రైలర్ మాత్రం సూపర్ గా ఉంది, మామూలుగా లేదు, ఎక్స్పెక్టేషన్ మించినట్టు ఉంది. సో కాంతారా ఫస్ట్ లో ఎలా ఉంది, ఒక చిన్న ఊరు గ్రామం ప్రజలు జాతర లాగా సింపుల్ గా తీశారు, 10 కోట్ల బడ్జెట్ లో తీసేశారు. సో ఇదైతే ఒక 100 కోట్ల బడ్జెట్ కాబట్టి ట్రైలర్ కూడా మామూలుగా లేదు, అసలు సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. నాన్న ఇక్కడ ఉంది. ఇందులో ఒక రాజు, సో ఇందులో మనకు రాజు, ప్రజలు వాళ్ళు పాలించే వాళ్ళు. సో వీళ్ళు సొంతంగా మళ్ళీ ఒక ఊరి ప్రజలు ఉన్నట్టుంది. సేమ్ అదే ఇందులో డిఫరెంట్ ఉంది. అది 10 కోట్లు, ఇది 100 కోట్లు అంటే ఇందులో రాయి దొరకడం. ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో ధర్మాన్ని కాపాడడానికి ఈశ్వరుడు తన గణాన్ని పంపుతూనే ఉంటాడు. ఈ అన్ని గణాలు వచ్చి కొలువైతే ఈ పుణ్య భూమిలో సూపర్ గా ఉంది. పెద్ద పులితో కొడుకు పుట్టడం అంటే ఆ సినిమాలో అప్పుడు హీరో అనే కానిస్టేబుల్ ఉంది. సో అప్పుడు ప్రెగ్నెంట్ అయినప్పుడు కొడుకు పుట్టినప్పుడు నాన్న ఇక్కడ మాయమైండు. సో వాళ్ళ కొడుకు మళ్ళీ పెరిగి వచ్చింటాడు. అది ఎంట్రీ అదిరిపోయింది. పెద్ద పులితో అస్సలు వెళ్ళకూడదు. ఎవరని ఎందుకు పోతున్నావు? అక్కడ బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు. అదిరిపోయింది, మామూలుగా లేదు. సార్ గట్టిగానే ప్లాన్ చేశాడు మరి నన్ను అడుగు. సూపర్ గా దీన్ని బట్టి చూస్తే రాజు, మళ్ళా రాజు ఉండి ఊరిని పాలించడం ఉన్నాడు. కాంతారా వాళ్ళు సపరేట్ గా గ్రామం ఉన్నట్టుంది. సో వాళ్ళు వీళ్ళను పడకపోదు. సో అక్కడ మళ్ళీ ఇబ్బంది, ఒక ఊరు వాళ్ళకి ధాన్యం అవి ఉన్నట్టున్నది. ఎవరు తీసుకొచ్చారు మమ్మల్ని చూడడానికి మీరు వచ్చారు, మిమ్మల్ని చూడడానికి మేము రాకూడదా? అదిరిపోయింది. హీరోయిన్ మాత్రం సూపర్ ఉంది. సో మనోడు హీరోయిన్ వలలో వేసుకుంటాడు నాకు తెలిసి. అదే ఇప్పుడు వాళ్ళ యువరాణిని మనోడు హీరో ఎవరైతున్నారో లవ్ లో పడతారు. సో వాళ్ళ కోసం మళ్ళీ ఇది యుద్ధం జరిగినట్టు ఉంది సినిమా. అందులో ఈ డివోషన్ ఒకటి తీసుకొస్తారు అంతే. మామూలుగా లేదు. అదిరిపోయింది. ఎక్కడంటే మాత్రం అదిరిపోయింది, సూపర్ ఉంది అసలు. ఒక డివోషనల్ గా ఉండే సినిమాని ఈ విధంగా తీసుకొచ్చి చిన్న సినిమాతో వచ్చి ఇప్పుడు మళ్ళీ దానికి కంటిన్యూగా ఇంత పెద్ద 100 కోట్ల సినిమాతో తీయడం అంటే మామూలు విషయం కాదు. ట్రైలర్ కూడా అదిరిపోయింది, అసలు ఊహించలేదు ఎంత కూడా ఉంటుందని. ఈశ్వరదేవుడు ఇక్కడికి వచ్చారా? వీడికి రావటమే కాదు, ఆయన పెద్ద పులి సౌండ్ అయ్యో. అది ఈ ఎంట్రీ కోసం అసలు మామూలుగా లేదు, ఇచ్చి పడేశాడు. సూపర్ గా ఉంది. ఈసారి మళ్ళీ బ్లాక్ బస్టర్ పక్క, ఇలా డౌటే లేదు. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది, సూపర్ గా ఉంది. ఆ లొకేషన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ నాకు తెలిసి ఆని మనోడు పడేయడం, ఈ సినిమాలో డివోషనల్ దగ్గర పంపడం, క్లైమాక్స్ కాంతారా క్లైమాక్స్ ఎంత హైప్ అయిపోయిందో. సో దాని తగ్గట్టే మళ్ళీ ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. సో ట్రైలర్ మాత్రం ఓకే, పర్లేదు, సూపర్ గా ఉంది, ఊహించినంత విధంగా ఉంది, నాట్ బ్యాడ్.